ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఫిబ్రవరి నెల 9 నుంచి 14 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ కన్యరాశి వాళ్ళ శాస్త్రము, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. కన్యరాశి వాళ్ళ శాస్త్రం లక్ష్మి. కన్యరాశి వాళ్ళకి నడుసొచ్చే మహాలక్ష్మి. అంటే మీరు కూర్చున్న లక్ష్మి చూసిండ్రు కానీ అమ్మవారు జగన్మాత లక్ష్మీదేవత నడుచుకుంటూ వస్తుంది. అంటే దీని అర్థం మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తుందంటే ఖాళీగా నడిచి రాదు ఇంటికి. ఇంట్లో వచ్చి ఆయమంతలా ఏమో వచ్చి కూర్చున్నదు. దానికి ఏం చేయాలి? మనమంతా కష్టపడాలి. నష్టపడకుండా కష్టపడితే రాత్రి అనకుండా పగలనకుండా భగవంతుడా నీ ధ్యానం అని ఆ దేవ ధ్యానం చేసి మీరు కష్టపడి 4 రాళ్ళు జమ చేసి ఎంట పెడితే అది లక్ష్మికి మంచిగా సేవ చేస్తే ఆ తల్లి వచ్చి కూర్చుంటుంది. కన్యరాశి వాళ్ళు ఎవరైనా మంచిగా ధ్యానం పెట్టుకుని వినండి. సేవ చేస్తే లక్ష్మి తల్లి ఒకసారిగా నా ఇంటి లోపల పొంగిందనుకోండి, ఇక పాలు పెరుగు పొంగినట్టే పొంగుతుంది. అంతే తప్ప లక్ష్మికి ఇలా నేను సంపాదిస్తే కదా, ఇలా నిన్న సంపాదిస్తే కదా, ఇలా ఇంటికాడ కూర్చుందాం, కూరనార తీసుకొని తిందాం తాగుదాం, ఇక 2 గంటలు మంచిగా నిద్రపోదాం, అలసట అంటే వెళ్ళిపోతుంది, మళ్ళీ రేపు పని చేస్తాం, రేపు సంపాదిస్తాం అంటారు. రేపు ఏమవుతుంది? ఎవడో బాంధు బలగం దగ్గరకు వస్తాడు. మళ్ళీ ఎల్లడు ఏమవుతుంది? ఆ పని ఉండదు. మళ్ళీ ఒకరోజు ఏమవుతుంది? ఎవడో ఆపత్తి వచ్చిందని తొలగిపోతాడు. మళ్ళీ ఆ తర్వాత ఏదో దేవధ్యానంలో రామని పోతారు. ఇట్లా 8 రోజులకి 8 రోజులు అంతా అక్కడక్కడ తిరగడం లోపల ఇంకేముంటుంది? ఇంటి లోపల ఉన్నది మొత్తం తిని తాగి మొత్తం సాఫ్ చేసి ఏముంటుంది ఇంటి లోపల. పండుగ వచ్చే, పబ్బం వచ్చే, దినం వచ్చే, ఏమన్నా వచ్చే, ఇంటి ఎదురు ఉన్న వాళ్ళు పండుగ బిండుగ మంచిగా చేసుకొని తిని తాగి ఉంటే మీరేం చేస్తారో? ఏమి లేదు కదరమని వాళ్ళ ముందర ఏళ్ళ ముందరపై చేజాపాలి. అలాంటి పని తెచ్చుకోండి. అది కష్టపడితే ఇలాంటి పరిస్థితి రాదు, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి, కన్య రాశి వాళ్ళకి ఎందుకో కానీ కొంచెం దుడుకుతనం చాలా ఎక్కువ. కాలు ఆగదు, నిలబడదు ఒక దగ్గర కాలు. చాలా హుషారిగా, చాలా తెలివిగా ఏదైనా మాట మాట్లాడితే నీట్గా మాట్లాడతారు. ఎవరికి భయపడరు, ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతారు. ఈ కన్యరాశి వాళ్ళకి చదువు చాలా ఎక్కువ. చదువులా అందరికన్నా ఫస్ట్ చదవాలి, చదువు పైకి చదవాలి, పైమెట్టు చదవాలి అని చాలా తెలివి. ఈ కన్యరాశి వాళ్ళు ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళు, అక్కడికి వెళ్ళి వేరే దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళు 190 ఎన్నో ఉంటాయి. జాబ్ అయినా కానీ, బిజినెస్ అయినా కానీ, చదువన్నా కానీ, ఏదైనా కానీ అవుతుంది. ఈ రాశి వాళ్ళకి డాక్టర్ చదువు ఎవరైతే చదువుకుంటారో, ఈ కన్య రాశి వాళ్ళు డాక్టర్ చదువు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి చాలా లాభం ఉంటుంది, చాలా మంచి జరుగుతుంది. ఒక్క మాట చెప్తే వినండి. అన్ని చదువుల కన్నా అన్ని చదువులు చదువుతారు. ఎన్నో చదువులు, ఎన్నో రకాల చదువులు ఉన్నాయి, చదువుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యం చదువు, డాక్టర్ చదువు. ఏమిటిదంటే ఒక ప్రాణం నిలబడిపిచ్చేది. దేవుడు వెనుక దేవుడు, డాక్టరే దేవుడు. అంతటి ఒక్క అతి అవసరం పడి డాక్టర్ గురించి ఎంతో తావ చూస్తూ ఉంటారు. ఎంతో తావ, ఎప్పుడు వస్తాడో ఆ డాక్టరు, ఎప్పుడు ఈ ప్రాణం నిలబడిపిస్తాడో, ఎట్లయితుందో అని ఆ భగవంతునికి ఆ టైంలో భగవంతుడు గుర్తురాడు. డాక్టర్ ఎప్పుడు వస్తాడో, డాక్టరే దేవుడమని ధ్యానం వస్తుంది. అలాంటివి వచ్చి ప్రాణం నిలబడిపిస్తే దేవుడు అంటాడు. ప్రాణం నిలబడిపోయకుండా ఏదో తప్పు చేస్తే ఇక వానికి ఒక రాక్షసుడు అంటారు. కానీ ఎప్పుడైనా కానీ డాక్టర్ చదివిన వాళ్ళకి ఎప్పటికైనా కానీ దేవుని లెక్కనే ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ చెడు చేయాలని ఎవరికి ఉండదు. అది ఎవరికో ఒకరికి. అలాంటి వాళ్ళకి దేవుడే నచ్చడు. కథం దేవుడు పక్కకు జరిగిపిస్తాడు. అలాంటి వాళ్ళకి డాక్టర్ చదివిన వాళ్ళకి చెప్తున్న చాలా మంచిగానండి ఒక మాట. ఈ మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి, మళ్ళొక మెట్టు లెక్కాలి. డాక్టర్ చదువు లోపల నా పేరు నిలబడిపించుకోవాలి, నేను చేసింది చెయ్యాలి, అందరికీ కాపాడాలి, నా మంచి పేరు సంపాదించుకోవాలని గుడిక ప్రతి ఒక్కరి గుడిక ఇదే ఆశ అవుతుంది. నేను గుడిక చెప్తున్నా, మీరు ప్రయత్నం చేసేది చెయ్యండి. మీకు 100కు 100 పాళ్ళు కరెక్ట్ మీకు మంచి జరుగుతుంది. దేవుడు అనేవాడు మీ ఎంట ఉంటాడు. మీరు ఏదో ముందలు చేస్తుంటే అది మీ గొప్పతనం కాదు. ముందు ఏదో ఆపరేషన్ తీసి ఏదో మంచి చెడు ఇంగిషనో ఏదో మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తుంటే అది మీ గొప్పతనం కాదు. మీ ఈ పెనుక దేవుడే ఉంటాడు. దేవుడు మీకు చల్లగా చూస్తాడు. సరే కానీ నడవని ఈమె పని ఫలితం కావాలి,
కాయ కావద్దు, పండు కావాలి, మంచి కావాలి, మంచి కావాలి అని వెనుక దేవుడు మీ ఈ పెనుక చాప్ కొట్టి మంచిగా మీ పని సక్సెస్ చేపిస్తాడు. చూశారా, మీరు ఎంత అదృష్టవంతులు. మీరు ఒక ట్రీట్మెంట్ చేస్తుంటే మేము ఏదో నా తెలివి ఉంది, నా జ్ఞానం ఉంది, నాకు ఆ పని వస్తుంది, నేను చేశాననే గొప్పతనం కాదు. మీ వెనుక దేవుడు ఉండే ఆ పని చేపిస్తాడు. అది గొప్పతనం. భగవంతుని మీద భారం పెట్టి చేయండి, మీకు చాలా మంచి జరుగుతుంది. మళ్ళీ ఒకటి, డాక్టర్ చదువుకి ఒక్క రకం కాదు, ఎన్నో రకాల చదువులు ఉంటుంది, ఎన్నో రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. మనిషికి ఎన్నో బొట్మేల నుంచి పడితే సుడిదంక ఎన్నో 190 ఉంటే అంతే ఒక మానవ జీవితానికి. కానీ అన్నిటికీ కాపాడేవాడు దేవుడు అనేవాడు ఉండడు. దేవుని తర్వాత మీరే దేవుడు. చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి, ప్రతి దానికి కూడా మీరు కొంచెం తొందరపడతారు. చెయ్యాలి, సాగియాలి, మంచి పేరు సంపాయాలి. నీ ముందర ఎవరైనా తప్పు కనిపిస్తే వాళ్ళకి అప్పుని నోటి వెదురుగా తడ మాట్లాడతారు. భయపడరు, ఎవరికి భయపడరు. ఈ కన్య రాశి వాళ్ళ దగ్గర గుణం, తెలివి చాలా బాగుంది. భగవంతుడు అనేవాడు అన్ని రాశుల కన్నా 12 రాశుల నుంచి ఈ రాశి వాళ్ళకి, కన్య రాశి వాళ్ళకి దిమాగ్ చాలా తేజ్ ఉంటుంది, చాలా తెలివి. ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడడం, తప్పుకు తప్పు మాట్లాడడం, ఒప్పుకు ఒప్పు మాట్లాడడం, అంతే తప్ప తప్పుకు నిజం, నిజానికి అబద్ధం, అబద్ధానికి నిజం చెయ్యరు. ఉల్టా పల్టా మీరు చెయ్యరు. ఉన్నమాట ఉన్నట్టే చెప్తారు. బాగుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ప్రేమ చాలా మంచిగా కలిసి వస్తుంది. ఎవరికైనా ఇష్టపడడమైనా కానీ, ప్రేమించి పెళ్లి చేసుకోవడమైనా కానీ, ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే పెద్దల ముందర ప్రేమిస్తారు ఈజీగా. అది మన ఇష్ట ప్రకారం ప్రేమించుకొని కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ఏడికి వెళ్ళాలి, పెద్దల దగ్గర వెళ్ళాలి. పెద్దల దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటారు, మీకున్న తెలివి వాళ్ళకు, వాళ్ళ తెలివి వాళ్ళకు ఉంటుంది, మీ తెలివి వాళ్ళకు ఉంటుంది. ప్రేమ అంటే మీకు ఇష్టం ఉంటుంది, ప్రేమ అంటే వాళ్ళ కోపం వస్తుంది. నువ్వు చేసేది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఏం చేస్తున్నామని వాళ్ళకి చాలా భయంకరంగా కోపం వస్తుంది. అది పొయ్యిలా చేస్తే ఎట్లా బగ్గుమంటుందో, మీ ప్రేమ విషయం తెలిస్తే అట్లా కోపం వస్తుంది. కానీ పెద్దలు కూడా కొన్ని రకాలు ఉన్నారు. అందరూ అట్లా పెద్దలు అట్లా ఉండరు. కొందరు అట్లా ఉంటారు, కొందరు ఇట్లా ఉంటారు. మీ ప్రేమకి గమనించి సరే చేద్దామని చాలా ఒప్పుకుంటారు. ఎవరైతే ప్రేమలో పడ్డారో, ఎవరైతే ప్రేమ గురించి అనుకుంటున్నారో మీ ప్రేమ ఫలిస్తుంది. పెద్దలు ఒప్పుకుంటారు, మీకు కళ్యాణం చేస్తారు. చేసిన తర్వాత మీ మాట ఎప్పుడు కాదనరు వాళ్ళు. మీ పెద్దలు చాలా మంచివాళ్ళు. ఈ రాశి వాళ్ళు, కన్య రాశి వాళ్ళు తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు. ప్రేమకు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి మీకు ఎప్పుడు వాళ్ళకి చెడు ఆలోచించరు. మంచిగా ప్రేమతోనూ చూసుకొని ఆ తర్వాత మీ సంగతి ఏముందో, తర్వాత పెళ్లి చేయాలన్నా, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి అనేది మంచిగా గమనించి వాళ్ళు చేస్తారు. చేసిన వెంటనే మీకు పిల్లలు కలుగుతారు. పెళ్ళి తొందరగా అవుతుంది. తొందరగా అయిన తర్వాత పిల్లలు వెంటనే అవుతారు. పిల్లలైన తర్వాత మంచి జాబ్ ముందే సంపాదించుకుంటారు. పెళ్లి కన్నా ముందే సంపాదించుకుంటారు. ఆ తర్వాత మంచి ఇల్లు, ఇలాంటి ఇల్లు కాదు, మీకు నచ్చిన ఇల్లు. ఈ ఇల్లు సంపాదించుకోవాలని జ్ఞానంతోన ఆ ఇల్లు సంపాదించుకుంటారు. ఇల్లు సంపాదించుకున్న తర్వాత మంచి పేరు, 10 మందిలో కూర్చున్నా లేచినా ఎవరి దగ్గరన్నా పోయి మాట్లాడితే, అరే ఈ అమ్మాయి మంచి అమ్మాయి, ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి, రా ఈ అమ్మాయి ఇట్లా పక్కన కూర్చొని పెట్టి చాలా ప్రేమగా మాట్లాడతారు. ఎంతో మధురమైనతారు. మీరు చాలా యాల్వీ ఇజ్జత్ చాలా సంపాదించుకుంటారు. మీకు అన్నిటికన్నా యాల్వీ ఇజ్జత్ అంటే చాలా ఇష్టం. మంచిగా యాలివి సంపాదించుకోవాలి, నలుగుట్ల మంచి పేరు సంపాదించుకోవాలి, ఒక్కొక్క మెట్టు లెక్కాలి, రాజాలేక నడవాలి. మనం ఎవరి ముందలపై తలవంచవద్దు, ఎవరి ముందలపై చైజాపవద్దు, రాజా బతుకు బతకాలని ఇష్టం. అది ఎంత బాగుంది. కానీ మీ ఇంటి మీద కొంత ఇట్లా కాలసర్ప దోషం అన్నట్టు చాలా చెడ్డగా ఉంటుంది. కాలసర్ప దోషం అంటే ఇంటి మీద నజర్ దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉంది. ఇంటి లోపల ఎంత చేసినా కూడా బరకత లేదు. ఎంత చదివినా, ఎంత చేసినా, ఏం చేసినా కానీ ముందుకు సాగడం లేదు. ఏదో మీరు ఆలోచిస్తే ఏదో ఒకటి ఆడ జరుగుతుంది. ఎన్నెన్నో చేయాలనుకుంటారో అది ఏదో ఉల్టా పల్టా అవుతుంది. మనసు శాంతం ఉండలేదు. చేపెట్టిన పని అస్సలు కలిసి రావటం లేదు. ఎందుకురా ఇట్లయితుంది, మరి మన జీవితం లోపల నాకు ముందుల మంచి అవుతుందా, చెడవుతామని ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు. అవన్నీ మంచి జరుగుతాయి, చెడు జరిగేది మాత్రం లేదు. మంచి జరుగుతుంది. కానీ కొంచెం తొందరపడకండి, దేవధ్యానంలో ఉండండి. ఆ సదాశివునికి ఆ సాక్షంగా ఉజ్జయిని మహాకాళేశ్వరుని దగ్గర పోయి దర్శనం చేసుకోండి. లేకపోతే 3 స్థానాలు, ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ. ఈ 3 యాత్రల లోపల ఎక్కడన్నా పోయి దర్శనం చేసుకుని రండి. శ్రీశైలం బ్రహ్మరంభ శక్తిపీఠం, ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మహాకాళి శక్తిపీఠం, కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం విశాలాక్షి శక్తిపీఠం. ఈ 3 స్థానాల లోపల వెళ్ళి ఎక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. మీకు అనుకున్న కోరిక నెరవేరుతుంది, చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, మీకు అంతా జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. బేస్ గవ్వలు పడ్డాయి, 6 గవ్వలు పడ్డాయి, చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ కన్య రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యాయం 2, రాజపూజ ఫలం 6, అవమానం 9. అంటే శని బలం 9, గురుబలం 14. గురు ఏమో 9 ఇంట్ల, శని ఏమో 9 ఇంట్ల.
శని కొంచెం తక్కువ ఉంది, గురుబలం చాలా ఎక్కువ ఉంది. మీకు ఏం చేయాలంటే దీనికి కొంచెం తొందరపడకుండా నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఈ మెట్టు దాటిది ఉంది, పై మెట్టు లెక్కేది ఉంది. ఇంకా దీనికన్నా మళ్ళీ మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, నీకు ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.